ప్రార్థించుదము. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో నీవు అనుగ్రహించినటువంటి మరి యొక్క మండల కాలమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ భస్మ బుధవారము దినము నుండి మా తండ్రి, మా శిలువ ప్రయాణంలో ఆత్మీయ జీవితంలో మాకు తోడయుండుమని ప్రార్థన చేస్తూ, మేము నీ వైపు తిరుగుటకు, ఈ లోకపు పోకడ నుండి మేము వెళుతున్న మార్గము విడిచి నీ వైపుకు మా మార్గాన్ని, మా ప్రయాణాన్ని మళ్లించుటకు నీ కృప దయచేయమని, ఈ చిన్న ధ్యానంలో నీ సన్నిధిని తోడుగా ఉంచుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్లారా, 2025వ సంవత్సరం మరి ఒకసారి మండల కాలంలో అనగా ఈ లెంటన్ సీజన్లో ప్రవేశించుటకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవదేవునికి ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, హోలీ క్రాస్ చర్చ్ ఈసీఎల్ పరిశుద్ధ సంఘమంతటికి మన ప్రభువును రక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రత్యేకమైన శుభములు, దీవెనలు నేను మీకు అందిస్తూ, ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనల్లో, ఈ శిలువ ప్రయాణంలో ప్రతి దినము ఒక అంశము మీద మనం ధ్యానం చేస్తూ మనం సాగుతున్నాం. ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము రిటర్న్ టు ద లార్డ్. ప్రభు తట్టునకు తిరుగుట అనే అంశము మనం ధ్యానిస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మన జీవితాల్లో ప్రభువును విడిచి లోకము వైపు మన జీవిత యాత్రలో కొనసాగుతూ ఉండగా, ఈ లెంట్ అనేది మనకు ప్రత్యేకమైన దీవెనకరమైన సమయం. మనం వెళుతున్న మార్గము విడిచి ప్రభు యొద్దకు తిరిగి రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన కాలము. అందుకే బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట నేను చదివి వినిపిస్తాను. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. దేవుడు మళ్ళీ మనం ఆయన యొద్దకు రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ జీవన యాత్రలో దేవునికి దూరంగా నీవు వెళుతున్నావా, నిన్ను నీవు పరీక్షించుకునేటువంటి సమయం. లెంట్ అంటేనే మనల్ని మనం స్వపరీక్ష చేసుకునేటువంటి సమయం. లెంట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. మనల్ని మనం పరీక్ష చేసుకొని మనం వెళుతున్నటువంటి మార్గమును విడిచి మన మార్గము దేవుని వైపునకు మళ్లించేటువంటి కాలము, దేవుని చెంతకు వచ్చేటువంటి కాలం ఇది. ఉపవాసము అనగా సమీపముగా లేదా దగ్గర, వాసము అనగా నివాసము, జీవించుట, దేవునికి దగ్గరగా జీవించేటువంటి కాలము. ఈ 40 రోజులు ఈ దీక్షలో, ఈ ప్రార్థన జీవితంలో, శిలువ ప్రయాణంలో మనం వెళుతున్నటువంటి మార్గము అనగా దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలు, దేవునికి అయిష్టమైనటువంటి కార్యము మన జీవితంలో ఏదైనా ఉందో లేదో పరీక్షించుకోవాల్సిన సమయం. నీకు ఆయాసకరమైన విషయం ఏదైనా నాలో ఉందా అని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని వైపునకు మన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం లేదా ప్రారంభించడం, దేవుని తట్టు తిరగడం. కొన్ని సంవత్సరాల క్రితం వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వారు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేమంటే, దేవుని తట్టు తిరుగుము, నిరీక్షణ యందు ఆనందించుము. టర్న్ టు గాడ్ అండ్ రిజాయిస్ ఇన్ హోప్. ఈ లోక జీవితంలో ప్రభువును విడిచి వెళుతున్న మార్గంలో నీకు నిరీక్షణ కనబడదు. ఈ వెళుతున్నటువంటి మార్గంలో
మనము పడిపోయిన సమయాల్లో, ఓడిపోయిన సందర్భాల్లో, అపజయము అపకీర్తి సంభవించేటువంటి సమయాల్లో, మన హృదయంలో మనం కోల్పోయినటువంటి మనశ్శాంతి కరువైనటువంటి సమయంలో తిరిగి దేవుని యొద్దకు మన ప్రయాణాన్ని, తిరిగి ఆయన యొద్దకు రావడం, మన ప్రయాణాన్ని ప్రారంభించడం, ఈ ప్రాముఖ్యమైన అంశము మనం ధ్యానిస్తున్నాం. దేవుడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి ఈ లోకంలో జీవించినప్పటికీ తండ్రి తిరిగి నా కుమారుడు వస్తాడని ఎదురు చూసిన రీతిగా దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ జీవితంలో మరొకసారి ప్రభు సన్నిధికి ఆయన యొద్దకు వచ్చేటువంటి మహా గొప్ప కృప దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి విధమును బట్టి దేవదేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని ప్రియమైన బిడ్లారా, మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ప్రవక్త ద్వారా దేవుడు పలికిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచుచున్నాను. నేను యెహోవా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. దేవుని కొరకు ఎదురు చూడడం, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండేటువంటి బిడ్డలకు ఆయన ప్రత్యుత్తరము దయచేసేటువంటి దేవుడు. కనిపెట్టుకునేటువంటి బిడ్డలకి ఆయన సమీపముగా ఉండేటువంటి దేవుడు. బాప్తిసము యోహాను అరణ్యంలో కేకలు వేయించినటువంటి ఒకటి శబ్దము బైబిలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. టర్న్ టు ద లార్డ్, దేవుని వైపునకు తిరుగుట అనగా మారు మనసుకు తగిన ఫలములు. మీరు ఇప్పటికైనా దుఃఖించి కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి నా వైపునకు మీరు తిరగాలి అని దేవుడు ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. మనం చేయుచున్నటువంటి క్రియలు, దేవునికి ఇష్టము లేనటువంటి పనులు మన జీవన యాత్రలో ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగేటువంటి మహా గొప్ప కృప యేసుక్రీస్తు ప్రభునందు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ మండల కాలంలో మనం మన ప్రయాణాన్ని ఆయన వైపు మళ్ళించి, ఆయన వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారమై ఉన్నాం. ఓపిక కలిగి ఈ ప్రయాణంలో మనం వెళ్ళాల్సి ఉంది. మనం దేవుని వైపు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మనకు నిరీక్షణ అనేది లభిస్తుంది, రక్షణ అనేది లభిస్తుంది. దేవుని తట్టు తిరుగుము, నిరీక్షణ యందు ఆనందించుము. టర్న్ టు గాడ్ అండ్ రిజాయిస్ ఇన్ హోప్. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన వైపు తిరగడానికి మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం సరిచేసుకొని, మళ్ళీ మనం పరీక్షించుకొని, ఈ వెళుతున్న మార్గమును విడిచి దేవుని వైపునకు మనపూర్వకంగా దుఃఖంతో ఉపవాసం ఉండి ఆయన వైపు తిరిగినప్పుడు తప్పకుండా దేవుడు మన వైపు తిరుగుతాడు. దేవుడే మన బలం, దేవుడే మనల్ని నడిపించేటువంటి వాడు. ఆయన తన యొద్దకు వస్తామని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. విలాప వాక్యముల గ్రంథంలో 3వ అధ్యాయంలో దయచేసి 40వ వచనం గమనించమనవి. విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదుము. మన మార్గములను తెలుసుకొని, మనం వెళుతున్నటువంటి మార్గము తెలుసుకొని దాన్ని పరిశీలించి యెహోవా తట్టు తిరగవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని తట్టు మనము తిరగాలని, మనం వస్తామని, మనకు సహాయం చేయాలని, మళ్ళీ సరిచేయాలని, మళ్ళీ బలపరచాలని, మన గొప్ప విజయం అన్ని విషయాల్లో దేవుడు అనుగ్రహించాలని కోరుతున్నాడు. మరి ఈ మండల కాలంలో మనం ఆయన వైపు తిరిగి మనం వెళుతున్నటువంటి మార్గము పరిశీలించి పరీక్షించి ఆయన వైపు తిరుగుదాం, నిరీక్షణ యందు ఆనందించుదాం. టర్న్ టు గాడ్ అండ్ రిజాయిస్ ఇన్ హోప్. దేవుని తట్టు తిరుగుము, నిరీక్షణ యందు ఆనందించుము.
అట్టి ఆనందము నిరీక్షణ ప్రభు మనకు అనుగ్రహించి ఈ మండలకాల విశ్వాసయాత్రలో తోడైండి నడిపించాల్సింది కోరుతున్నాను. అట్టి కృప త్రియేక దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. మా మంచి కాపరి మేము వెళుతున్న మార్గము తెలుసుకొని పరీక్షించి నీ వైపు తిరిగేటువంటి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించుమని, నిరీక్షణ యందు రక్షణ యందు ఆనందించేటువంటి కృప మా అందరికి అనుగ్రహించుమని యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.